గుజరాత్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓటమి పాలైంది. 153 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను చిత్తు చేసింది. ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ కి ఇది వరుసగా 4వ ఓటమి. గుజరాత్ బ్యాట్స్మెన్లలో శుభమన్ గిల్ 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 49, రూథర్ఫర్డ్ 35 పరుగులతో రాణించడంతో 153 పరుగుల లక్ష్యాన్ని మరో 20 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది గుజరాత్ టైటాన్స్. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఫెయిల్ అయింది. విధ్వంసానికి పేరైన హైదరాబాద్ బ్యాటర్లు గుజరాత్ బౌలర్ల దెబ్బకి ఆరంభం నుంచే కూలిపోతూ వచ్చారు. ముఖ్యంగా సిరాజ్, ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇక ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలర్లపై వాషింగ్టన్ సుందర్, శుభమన్ గిల్ పిచ్చకొట్టుడు కొట్టారు. దీంతో మ్యాచ్ ను సునాయాసంగా గెలుచుకుంది గుజరాత్ టైటాన్స్. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ప్యాట్ కమిన్స్ స్పందించాడు. అసలు పిచ్చి ఇలా ఉందేంటి నాకు అర్థం కావటం లేదు. ఇది ఏ మాత్రం హైదరాబాద్ సాంప్రదాయ వికెట్ కాదని బ్యాటింగ్ కు చాలా కష్టంగా మారింది. దాంతో మ్యాచ్ పై పట్టు సాధించలేకపోయామని కమిన్స్ పేర్కొన్నాడు. అలాగే స్పిన్ ఆశించినంతగా లేదు. అలాగే బ్యాటర్లు ఎందుకు ఇలా ఆడుతున్నారో తెలియదు. మేము అనుకున్నంత టార్గెట్ ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయాం. తమ కంటే గుజరాత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. అందులో ఈ మ్యాచ్ లో డ్యూ ప్రభావం కూడా ఓటమికి కారణమైందని, కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించిన సమర్జిత్ సింగ్ తాను వేసిన ఒక్క ఓవర్ చాలా నష్టాన్ని కలిగించింది. ముందుగానే తక్కువ టార్గెట్, అందులో ఒకే ఓవర్ లో 20 పరుగులు ఇవ్వటం మ్యాచ్ పై ప్రభావం పడింది. మేము ముందుగా రాహుల్ చాహర్ ను ఆడించాలనుకున్నాం, కానీ గుజరాత్ పేసర్లు మమ్మల్ని కట్టడి చేయడంతో సిమర్జిత్ సింగ్ ను బరిలోకి దింపామని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్ లో 4వ ఓటమి చాలా బాధగా ఉంది. అయితే జరిగింది వదిలేసి జరగబోయే దాని గురించి ఆలోచిస్తాం, ఏం చేయాలో అందుకు తగ్గట్లుగా ముందడుగు వేస్తామంటూ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.